ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు పరిశుద్ధ దేవుడు పరలోక తండ్రి మనకిస్తున్నటువంటి ఈ దేవుని వాక్యము, ఈరోజు మనకిస్తున్నటువంటి వాక్యము న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనమును దేవుడు మనకు వాగ్దానముగా అనుగ్రహిస్తున్నాడు. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీయూ లేకపోయినను ఒక మేకపిల్లను చీల్చున్నట్లు అతడు దానిని చీల్చెను అని వాగ్దానం ఇస్తున్నాడండి దేవుడు ఈరోజు. అయితే ఇక్కడ చదవబడిన వాక్యంలో ఉన్నటువంటి అతను అన్న వ్యక్తి మనందరికీ తెలిసే ఉంటుందండి. అతను ఆత్మచేత ప్రేరేపించబడగా, ఎవరు ఆ వ్యక్తి? సంసోను అని అన్నటువంటి వ్యక్తి దేవుని ఆత్మచేత, అంటే యెహోవా ఆత్మచేత అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీయూ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చున్నట్లు అతడు దానిని చీల్చెను. అంటే ఈ సంసోనుకు ఒకసారి ఒక సింహము ఎదురుపడిందండి. ఎదురుపడ్డప్పుడు ఆ సమయంలో ఒక మేకపిల్లను ఏ విధంగా చీల్చి పడేస్తారో ఆ విధంగా ఈ సంసోను ఆ సింహమును చీల్చి పడేస్తున్నాడు అని, దానిని చీల్చెను అని ఇక్కడ ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. ఒక వ్యక్తిని గురించి, ఇంకొక క్రూర జంతువుని గురించి అతను దాన్ని ఎలా చంపగలిగాడు అని దేవుడు ఈరోజు సంసోనును బట్టి నీ యొద్దకి ఈ వాక్యాన్ని తీసుకొని వచ్చి వాగ్దానంగా ఇస్తున్నాడు అని అంటే, ఆ వ్యక్తి చేసిన కార్యము నీవు కూడా చేయగలవని, ఆ వ్యక్తి దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి ఉండగా చేసిన కార్యమును నీవు కూడా దేవుని ఆత్మ ప్రేరేపణ కలిగి ఆత్మచేత ప్రేరేపింపబడిన వ్యక్తివైతే దేవుడు నిన్ను కూడా తన గొప్ప కార్యముతో అతను చేసిన కార్యమును నీవు కూడా చేయగలవు అని దేవుడు బలపరుస్తున్నాడండి. ఇంతకు సంసోను ఈ కార్యమును ఎలా చేయగలిగాడనంటే, ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే, ఒకసారి ఈ ముందు ఉన్న వచనాలలో దేవుడు సెలవిస్తున్నాడు. ఒకసారి సంసోను తిమ్నాతునకు వెళ్ళి అతను అక్కడి నుంచి వస్తున్న సమయంలో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒక అమ్మాయిని చూసి అతను ఇష్టపడతాడండి. ఇష్టపడిన సమయంలో ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో చెప్తాడు, నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, అతను తిమ్నాత్ అనే ప్రాంతానికి చెందింది, ఆమె ఫిలిష్తీయురాలు అని చెప్పి చెప్తాడు. అప్పుడు తల్లిదండ్రులు అంటారు, మన బంధువులలో కానీ మన కులములో కానీ మనకు లేరా అమ్మాయిలు, సో నువ్వు అక్కడ దాకా వెళ్ళి అమ్మాయిని చూసుకొని రావడం ఏంటి అని చెప్పి వాళ్ళు అన్నప్పుడు, లేదా అతను ఆ అమ్మాయి నాకు నచ్చింది, నేను ఆమెనే పెళ్లి చేసుకుంటాను అని ఈ సంసోను తల్లిదండ్రులతో చెప్పి వాళ్ళను తీసుకొని ఆ అమ్మాయిని చూడడానికి అని చెప్పి వస్తారండి, మాట్లాడడానికని. అయితే ఈ తిమ్నాత్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ ద్రాక్ష తోటలు ఉంటాయి. ఆ ద్రాక్ష తోటల దగ్గరికి వచ్చినప్పుడు ఒక కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చి వాళ్ళ మీద పడుతుంది, అతని మీద పడుతుంది. అప్పుడు అతని చేతిలో ఏమీ ఉండదండి, కానీ యెహోవా అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చున్నట్లు అతడు దానిని చీల్చెను అని వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు. అంటే అకస్మాత్తుగా ఒక ప్రమాదం వచ్చిందండి. అకస్మాత్తుగా ఒక అపాయకరమైనటువంటి కార్యం ఎదురు చూడని విధముగా అతనికి జరిగినప్పుడు దేవుని ఆత్మ చేత అతన్ని ప్రేరేపించిన సమయంలో అతడు ఒక చిన్న మేకపిల్లని ఎలా చంపేస్తామో ఆ విధంగా ఆ సింహాన్ని చంపేశాడు అని ఇక్కడ వాక్యములో దేవుడు మనకు సెలవిస్తున్నాడు. అంటే దేవుని ఆత్మచేత నీవు ప్రేరేపించబడాలి అని అంటే ఆ ఆత్మాభిషేకము నీలో ఉండాలి. ఆ అభిషేకము నీలో ఉంది అని అన్నప్పుడు ఆ అభిషేకము నీలో ఉండి పని చేయాలంటే నీవెప్పుడు వాక్యానికి దగ్గరగా ఉండాలి. ఆ వాక్యానికి దగ్గరగా ఉండడం అని అంటే యేసయ్య దగ్గర ఉన్నట్లు. సో ఈ వాక్యము ద్వారా దేవుడు నిన్ను ప్రేరేపించి ఆ అభిషేకమును నీలో రగిలించి నీ పరిస్థితికి తగిన జవాబును నీ చేతనే దేవుడు నీకు ఇచ్చి విజయాన్ని నీకు అనుగ్రహించి ఆయన మహిమ పొందాలని దేవుడు ఇష్టపడుతుండగా, మరి ఈరోజు నువ్వు ఎలా ఉంటున్నావు? నీకు వచ్చిన సమస్య కానీ, కష్టము కానీ, దుఃఖము కానీ, వేదన కానీ, ఏదైనా కానీ ఇక్కడ ఎవరి సహాయం తీసుకోలేదండి సంసోను. ఒక ఆపద వస్తుంది అని అన్న ఆ విషయం కూడా అతనికి తెలియని సమయంలో దేవుడు మాత్రమే ఎరిగి ఉన్నాడు కనుక యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతనిలోనికి బలం వచ్చింది. సో నీకున్న పరిస్థితులలో నువ్వు దేవుణ్ణి ఆశ్రయించి నీ భారమంతా ఆయనకు అప్పగించి ఆయన కొరకు నువ్వు ఎదురు చూచిన ఎడల, నీవు భారం అతనికి అప్పగించి ఆయన చేసే కార్యము కొరకు నువ్వు కనిపెట్టిన ఎడల దేవుడు ఆనాడు సంసోను దగ్గరకు వచ్చి ఆయన ముందు నిలబడ్డ దేవుడు ఈరోజు నీ యొద్దకు వచ్చి నీ కష్టాలను తీర్చలేడా? సంసోను గురించి ఒక మాట చెప్పడం కాదు కానీ అండి, ఈరోజు నీతో దేవుడు మాట్లాడడానికి వచ్చి వాగ్దానం నీకు ఇస్తున్నాడు. ఎంతో పెద్ద శ్రమ వచ్చింది, శోధన వచ్చింది, కానీ అతను కృంగిపోలేదు. వెంటనే
అతని దగ్గరికి వచ్చినటువంటి ఆ సమస్యను దేవుని ఆత్మచేత అతను జయించగలిగినప్పుడు, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో ఉన్న సమస్యను కూడా నీవు జయించడానికి దేవుడు నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ఆయన ఆత్మను అభిషేకమును నీవు అందుకొని ఆ అభిషేకముతో నీ ఎదుట ఉన్న సమస్యను నువ్వు జయించడానికి దేవుని ఆత్మపూరితురాలవై ఆత్మపూరితుడవై నువ్వు దేవుని సన్నిధిలో ఆయన కొరకు నిలబడగలిగిన స్థితిలో స్థాయిలో నువ్వు ఉండగలుగుతున్నావా? అప్పుడు నీ ప్రతి పరిస్థితిని నీకు సంసోనుకు విజయముగా మార్చిన దేవుడు ఈరోజు నీకు విజయముగా మార్చి నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ఆ వాగ్దానం అందుకొని ఆ దేవుని మీద భారము వేసి నీ భారమంతా ఆయనకు అప్పగించి ముందుకు నడిచిన క్షణమున నీవు ఒక సాక్షార్థముగా నిలిచి ఆయన మహిమపరచుదువుగాక. ఇటు ఈ వాక్యము మనందరి జీవితాలలో ఫలించి ఆశీర్వాదంలో నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.